కొన్ని పదాలకు కొన్నాళ్ళకి అర్థాలు మార్చేయాలేమో. జెనోసైడ్ అంటే ఒక జాతి నిర్వీర్యం చేయడం, జాతిని అంతం చేయడం, నిర్వీర్యం కూడా కాదు, అంతం చేయటం. ఒకప్పుడు హిందూ జాతి అంతానికి బాబర్లు, అక్బర్లు, ఖిల్జీలు వీళ్ళందరూ ప్రయత్నించారు ఇండియా మీదకి. బట్ వందల సంవత్సరాలుగా తనని తాను కాపాడుకుంది హిందూ జాతి, కానీ చాలా నష్టపోయింది. ఆలయాలు ధ్వంసం చేసుకుంది, అట్లాగే అనేక మంది మతం మారటం జరిగిపోయింది. ఒరిజినల్ జెనోసైడ్ అంటే అది. కానీ ఇప్పుడు విచిత్రమైనటువంటి స్టేట్మెంట్, మలేషియా ఇజ్రాయెల్ జెనోసైడ్కి పాల్పడుతుందంటోంది. అసలు జెనోసైడ్ చేయాలనుకుంది ఎవరు? హమాస్ తీవ్రవాదులు. ఎవరిని? యూదు జాతిని అంతం చేయాలనుకుంటున్నారు. దానికి తోడు ఇజ్రాయెల్ని నాశనం చేయాలనుకుంటున్న వాళ్ళు ఎవరెవరు? అరబ్ దేశాలు, ఇరాను, ఇరాక్, వీళ్ళందరూ ఎవరు? మతరాజ్యాల్లో ఉన్నటువంటి వాళ్ళే. ఇజ్రాయెల్ ఏమైనా మతరాజ్యమే కాదే, డెమోక్రటికల్ కంట్రీనే, యూదులు ఎక్కువ ఉంటారు. అంతేగాని అది ప్రజాస్వామ్య దేశం. యూదు రాజ్యం నడవట్లేదు అక్కడ, ప్రజాస్వామ్య రాజ్యం నడుస్తుంది. కానీ ఆ యూదు జాతిని అంతం చేయడానికి కుట్ర పన్నుతున్నది ఎవరు? ఇక్కడ ఈ ఇస్లామిక్ శక్తులు. వీళ్ళు రివర్స్లో మలేషియా, అది కూడా ఒకప్పుడు క్రైస్తవ లేదా హిందూ దేశం, ఆ తర్వాత కాలం క్రైస్తవం, ప్రస్తుతం అక్కడ పూర్తిగా ఇస్లామికీకరణ అయింది. వీళ్ళు ఇప్పుడు ఇజ్రాయెల్ మీదన అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కంప్లైంట్ చేస్తున్నారు. కాబట్టి ఏం జరుగుతుందో గమనించవచ్చు మనం.